అయ్యప్ప స్వామి సంపూర్ణ కథ. హరిహరసుతుడి దివ్యగాథ. ప్రారంభం. ధర్మం తగ్గిన కాలం. పూర్వకాలంలో భూమిపై ధర్మబలం తగ్గిపోతూ వచ్చింది. చెడు శక్తులు పెరిగి యజ్ఞాలు, తపస్సులు విఘాతం ఎదుర్కొంటున్నాయి. మహర్షులు, దేవతలు ఈ పరిస్థితిని చూస్తూ బాధపడ్డారు. అన్నీ తెలుసుకునే పరమేశ్వరుడిని, మహావిష్ణువును వారు ప్రార్థించారు. ప్రభువు, ధర్మాన్ని రక్షించు. భూమి మరొక దివ్య అవతారాన్ని ఎదురుచూస్తోంది అని దేవతల విన్నపం వినిపించింది. అప్పుడు తెలిసింది, భగవంతుడు మరో అవతారం తీసుకుని హరిహరసుతుడు అంటే శివశక్తి విష్ణుశక్తి కలయికగా అవతరించనున్నాడని. ఇది సాధారణ జననం కాదు. సముద్ర మథన సమయంలో మోహిని అవతారం తీసుకున్న విష్ణువు చూపిన దివ్యమాయ. ఆ మాయలో క్షణకాలం లీనమైన శ్రీశివుని శక్తి. ఆ రెండు కలిసినప్పుడు పుట్టిన శక్తి అయ్యప్ప స్వామి దివ్యాత్మ. రాజశేఖరుడు, ఋషుల వంటి రాజు. దక్షిణ భారతంలోని పాండ్య రాజ్యంలో రాజశేఖరుడు అనే న్యాయవంతుడు, భక్తిబలంతో నిండిన రాజు జీవించేవాడు. అతని రాణి ధర్మప్రియ సత్ప్రవర్తనతో ప్రసిద్ధురాలు. ఇద్దరికీ ఒకే కోరిక, దేవుడు ప్రసాదించిన ఒక సద్గుణవంతుడైన కుమారుడు. రాజు ప్రతిరోజు దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తూ, యాత్రలు చేస్తూ ఉండేవాడు. దివ్య శిశువు ప్రవేశం. ఒకరోజు రాజశేఖరుడు శబరికొండల వైపు యాత్ర చేస్తున్నప్పుడు నది ఒడ్డున ఒక చిన్న శిశువు ఉన్నట్టు శబ్దం వినిపించింది. అది సాధారణ పిల్లవాడి అరుపు కాదు. దానిలో ఒక దివ్య రాగం, శాంతి, కరుణ ఉండేది. రాజు పరుగెత్తి వెళ్లి చూశాడు. అక్కడ ఒక శిశువు మెల్లగా చిరునవ్వు చిందిస్తూ పడి ఉన్నాడు. అతని నుదుటిపై చంద్రబింబం, పాదాలపై చిన్ముద్ర, చిన్న మణి కనుపాపల వలె మెరుస్తూ కంఠంలో వేలాడుతూ ఉంది. పక్కనే ఒక చిన్న ఘంట. రాజు హృదయం కరిగిపోయింది. ఆ క్షణంలోనే తెలిసింది, ఇది సాధారణ శిశువు కాదు, ఇది దేవుని ప్రసాదం. అతను శిశువును ఎత్తుకుని ఇలా అన్నాడు, నేను నిన్ను నా ప్రాణంతో కాపాడుతాను. నీ పేరు? మణికంఠుడు. బాల్యం, జ్ఞానము, దయ, ధర్మం. మణికంఠుడు రాజభవనంలో పెరిగిన ఆయన ప్రవర్తన అద్భుతం. ఎప్పుడూ చిరునవ్వుతో, ఎప్పుడూ వినమ్రతతో. గురువులకు శ్రద్ధగా వినేవాడు. సేవకులను గౌరవంగా పలకేవాడు. పేదలను తండ్రిలా ఆదరించేవాడు. చిన్నప్పటి నుంచే ధ్యానం, యోగం నేర్చుకున్నాడు. అందరూ ఆయనను చూసి ఆశ్చర్యపోయేవారు. ఇంత చిన్న వయస్సు, ఇంత జ్ఞానం ఎలా? భవిష్యత్తులో అయ్యప్ప స్వామి చేసే దివ్యకార్యాలకి ఇది నిద. యువకుడైనప్పుడు ప్రజల రక్షకుడు. రాజ్యంలో ఒక దుష్టశక్తి ప్రజలను భయపెట్టి అడవుల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉండేది. రాజుకు పరిష్కారం కనబడలేదు. అప్పుడు మణికంఠుడు ముందుకు వచ్చాడు. అతని గడంలో ధైర్యం. నాన్నగారు, నేను వెళ్తాను. ప్రజల రక్షణ నా ధర్మం. అతను అడవుల్లోకి వెళ్లి శాంతి భంగం చేస్తున్న ఆ దుష్టశక్తిని తన దివ్యబలంతో అణిచాడు. ఎక్కడా హింస లేకుండా ధర్మబలం, జ్ఞానబలంతో ఆ శక్తిని శాంతింపజేశాడు. రాజ్యం మళ్లీ శాంతితో నిండిపోయింది. ప్రజలు ఆయనను ఇలా పిలిచారు, ధర్మశాస్త్రుడు. అంటే ధర్మం నేర్పేవాడు, ధర్మం కాపాడేవాడు. తన దివ్య కర్తవ్యాన్ని తెలిసిన క్షణం. ఈ క్రమంలో మణికంఠుడికి తెలిసింది, భూమిపై తన కర్తవ్యమొకటి ఇంకా ఉందని. అది శబరి పర్వతానికి వెళ్లడం, అక్కడ తన స్థానాన్ని ఏర్పరచుకోవడం. ఒకరోజు రాజశేఖరుణ్ణి పిలిచి చిరునవ్వుతో అన్నాడు, నాన్నగారు, నా అవతారం కారణం పూర్తయింది. ఇక నేను శబరి పర్వతానికి వెళ్ళాలి. రాజు కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనకు ఇది విడిపోవటం చాలా కష్టం. మణికంఠుడు రాజును ఆదుర్దాగా కౌగిలించుకుని అన్నాడు, నా ఆలయం అక్కడ ఉంటుంది. ప్రతి భక్తుడు నన్ను చూడాలంటే పతివ్రత, పవిత్ర హృదయం, ధర్మచింతనతో రావాలి. అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను. శబరిమల చేరిక, దివ్యస్థానం. మణికంఠుడు శబరి పర్వతానికి చేరుకుని అద్భుతమైన కాంతితో ఆ ప్రాంతం పులకరించింది. భూమి, దిక్కులు, ప్రకృతి అన్నీ ఆయనను స్వాగతించాయి. అక్కడ ఆయన ధ్యానం చేసి ఒక శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నాడు. దేవతలు వచ్చి ఆయనకు దివ్యాంగనాల సేవ చేశారు. పర్వత శిఖరంపై ఒక దివ్యసింహాసనం ఏర్పడింది. అక్కడే అందరూ తెలిసింది, ఇది శబరిమల అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి యాత్ర ఎందుకు పవిత్రం? అయ్యప్పుడి యాత్ర ఈ ప్రపంచానికి ఒక సందేశం. అహింస, ప్రేమ, సమానత్వం, ధర్మబలం, పరిశుద్ధత, సంకల్పశక్తి. శబరిమల యాత్రలో 41 రోజుల విరమణ వ్రతం. ఇది శారీరకంగా కాదు, మనస్సును శాంతిని చేసే సాధన. అయ్యప్పుడి బోధ జీవితానికి మార్గదర్శనం.
అయ్యప్ప స్వామి భక్తులకు ఎల్లప్పుడూ ఒకే సందేశం చెబుతాడు. ధర్మమే నా మార్గం. ప్రేమ, కరుణ, నిజాయితీ ఇవే భక్తుని అలంకారం. ఆయన జీవితం మనకు చెప్పేది కష్టాల్లో ధైర్యంగా నిలబడాలి. ధర్మం ఏదో ఒక రోజు తప్పక గెలుస్తుంది. మనసు పవిత్రంగా ఉంటే దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. పరులకు మంచి చేస్తే దైవశక్తి మన వెన్నంటే ఉంటుంది. ముగింపు. అయ్యప్ప స్వామి కథ ఒక గాథ మాత్రమే కాదు, జీవితం ఎలా నడపాలో చూపించే ఒక మార్గం. ధైర్యం, భక్తి, ధర్మం, ప్రేమ, వినయం ఇవన్నింటితో నిండిన దివ్యగాథ.